ఇక వివరాల్లోకి వెళ్తే సీజనల్గా పండే ఫ్రూట్స్లలో పనసకాయ లేదా పనసపండు ఒకటి. దీన్ని ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. అందరూ ఇష్టంగా తినే పళ్ళల్లో ఇది ఒకటి. కానీ జాక్ ఫ్రూట్ను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికే కాకుండా జాక్ ఫ్రూట్తో బిర్యానీ, కర్రీ అనేక రకాల రెసిపీస్ చేస్తారు. కానీ ప్రస్తుతం ఈ జాక్ ఫ్రూట్ కాసుల వర్షం కురిపిస్తూ ఎంతోమందికి ఉపాధి మార్గంగా మారింది. అది ఎలా అంటే జాక్ ఫ్రూట్తో చిప్స్ని తయారు చేస్తూ మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు. మార్కెట్లో కూడా రోజు రోజుకు మంచి డిమాండ్ పెరుగుతుంది. సో మీరు జాక్ ఫ్రూట్ చిప్స్ తయారీ బిజినెస్ను తక్కువ పెట్టుబడితోనే ఇంటి వద్ద స్టార్ట్ చేసి స్వయం ఉపాధి పొందవచ్చు. ఇప్పుడు ఈ జాక్ ఫ్రూట్ చిప్స్ తయారీ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జాక్ ఫ్రూట్ చిప్స్ మేకింగ్ కావాల్సిన రా మెటీరియల్ అండ్ మెషినరీ వివరాలకు వస్తే, ముందుగా సీజన్లో దొరికే పనసకాయల్లో మంచి క్వాలిటీ కలిగిన వాటిని రైతుల వద్ద కానీ లేదా హోల్సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేసుకోవాలి. డ్రీప్ ఫ్రైయర్ మెషిన్, రిఫైండ్ ఆయిల్, సాల్ట్, ఇంకా స్పైసెస్, నైట్రోజన్ గ్యాస్ సిలిండర్, ప్యాకింగ్ మెషిన్ అండ్ ప్యాకింగ్ కవర్స్ వంటివి కావాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఒక 50,000 రూపాయలు పెట్టుబడిగా ఉంటే సరిపోతుంది. ఇక చిప్స్ తయారీ విషయానికి వస్తే, మంచి క్వాలిటీ కలిగిన పనస పండ్లను సేకరించాక శుభ్రం చేసుకొని పనస తొనలను వలిచి గింజలు తీసేసి సన్నటి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని బాగా కాగిన డీప్ ఫ్రైయర్లో ఉన్న నూనెలో వేసి వేయించాలి. ఇలా వేగిన చిప్స్ను బయటకు తీసి ఆరిన తర్వాత సాల్ట్ అండ్ స్పైసెస్ చల్లి వాటిని కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన చిప్స్ను ప్యాకింగ్ కవర్లో వేసి ప్యాక్ చేసేటప్పుడు నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేసి ప్యాక్ చేసుకోవాలి. ఇలా చేస్తే చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. చిప్స్ని 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 kg ప్యాకెట్స్గా ప్యాక్ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోవాలి. ఈ జాక్ ఫ్రూట్ చిప్స్ని రకరకాల ఫ్లేవర్స్లో కూడా తయారు చేస్తే మంచి డిమాండ్ ఉంటుంది. వాతావరణాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో ఈ పనస పండ్లు పక్వానికి వస్తాయి. కొన్ని చోట్ల మార్చి నుండి జూన్ మధ్యలో, మరికొన్ని చోట్ల ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో, ఇంకొన్ని చోట్ల జూన్ నుండి ఆగస్టు మధ్యలో అవి కాస్తాయి. పనసపండు రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల, కాన్స్టిపేషన్, అల్సర్స్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ నుండి రక్షణ పొందవచ్చు. ఈ జాక్ ఫ్రూట్ చిప్స్ను కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్, కూల్ డ్రింక్ షాప్స్లలో ఎక్కువగా సేల్ చేయవచ్చు. ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, జియో మార్ట్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్లలో కూడా సేల్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ కావాల్సిన డ్రీప్ ఫ్రైయర్ మిషన్, నైట్రోజన్ ప్యాకింగ్ మిషన్, సిలిండర్ వంటివి అమెజాన్, indiamart.com వంటి ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్లలో లభ్యమవుతాయి. ఈ బిజినెస్కు తప్పకుండా ఫుడ్ లైసెన్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, జాక్ ఫ్రూట్ చిప్స్ మేకింగ్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.